గద్వాల రాజకీయాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ప్రజెంట్ మన దగ్గర స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఇప్పటికీ మొత్తంగా అంతా కూడా గద్వాల రాజకీయం అంతా కూడా హాట్ టాపిక్గా మారుతుంది. కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అంటూ కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ అందరూ అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారంటే ఏం చెప్తారు? నేనైతే అంటే రాష్ట్రానికి మొత్తం తెలిసిన విషయమే. నేను టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీదనే గెలవడం జరిగింది. స్థానిక సమస్యలు అనేది మన స్థానిక సమస్యల మీద మళ్ళీ నేను గెలిచినప్పుడు కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్ని చూసినారు, నన్ను చూసినారు. నన్ను గెలిపేయడానికి నియోజకవర్గ ప్రజలు నా కొరకు కష్టపడినారు. నన్ను గెలిపేయడానికి ప్రధాన పాత్ర గద్వాల ప్రజలది. మళ్ళీ గద్వాల గెలిచినాక ఒక ఎమ్మెల్యేగా అంటే నేను ఏదో నా సొంత ప్రయోజనాల గురించి కాకుండా గద్వాల నియోజక అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డిని కలిసి స్థానిక సమస్యలు, ఇది నీటిపారుదల, ముఖ్యంగా గత 50-60 సంవత్సరాల క్రితం మాది వలసల ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత ప్రజలు వలసలు పోయే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. ఎక్కడ పోయినా ఏ ప్రాజెక్టు కట్టినా గద్వాల ప్రజలు ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన వలసలు ఆగాలన్న అనే ఉద్దేశంతోన అప్పటి ప్రభుత్వాలు మళ్ళీ ఈరోజు జూరాల ప్రాజెక్టు బ్యాక్వార్డ్ నెట్టంపాడు ప్రాజెక్ట్ని ఇక్కడ నిర్మాణం జరగడం జరిగింది. దానివల్ల 1,80,000 ఎకరాలకి నీటిపారుదల సౌకర్యం ప్రజలకు వచ్చింది. దానివల్ల ప్రజలందరూ కూడా మళ్ళీ ఇంకా చాలా పనులు ఆగిపోయినాయి. మళ్ళీ నేను ఒక వేరే పార్టీలో మళ్ళీ పార్టీల సంస్కృతి మారిపోయింది. గతంలో ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా ఆ సంస్కృతి లేకుండింది. ఈరోజు సంస్కృతి మారిపోయింది. ఏ అధికార పార్టీ ఉంటే అధికారం ఉన్న పార్టీకే పనులు జరుగుతాయి ప్రజలకి. మనం మన సొంత ప్రయోజనాల గురించి ఆలోచించి మనం ఏదో జిద్దులకు పోతే నష్టపోయేది స్థానిక ప్రజలు. వాళ్ళు అటువంటి పరిస్థితి ఉండకూడదనే విషయంతోన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. స్థానిక సమస్యల మీద, స్థానికంగా అభివృద్ధి మీద నేను ముఖ్యమంత్రి గారిని కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ పనులు చేయాలి. గట్టు ఎత్తిపోతల పథకం 1.5 టీఎంసీ మాత్రమే డిజైన్ చేయడం జరిగింది. ఆ 1.5 టీఎంసీతోన 30,000 ఎకరాలకు కారదు. ఒక్క టీఎంసీ 10,000 ఎకరాలకు వస్తుంది. అంటే ఒక 3 టీఎంసీ ఉంటేనే ఆ 30,000 ఎకరాలకు ఇరిగేషన్ వస్తుంది. 1.5 టీఎంసీ గత ప్రభుత్వంలో శాంక్షన్ కావడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. దానివల్ల మనకి ఒక సగం రోజులకి 50 డేస్కి మాత్రమే వస్తుంది. దానివల్ల మళ్ళీ రైతులు సగం పంటలు ఎండిపోయే పరిస్థితి, అటువంటి పరిస్థితి ఉండకూడదు. 3 టీఎంసీ ఎన్హాన్స్మెంట్ చేయండి అని రిక్వెస్ట్ చేసినాం. అదేవిధంగా రేలంపాడు రిజర్వాయర్ అది 4 టీఎంసీ, దాని కింద గ్రావిటీ మీద 10 టీఎంసీలకు నీరు పంపే విధంగా కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి. అది కూడా 2 టీఎంసీలుగా లీకేజీలు అవుతున్నాయి. అది 4 టీఎంసీ ఉండేది. మళ్ళీ దాన్ని పునర్నిర్మించి ఆ 4 టీఎంసీ నిల్వను పెట్టే విధంగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేసిన. ముఖ్యంగా గుడ్డందొడ్డి అనేది మళ్ళీ అక్కడ 1.5 టీఎంసీతో నిర్మాణం జరిగింది. దాని కింద కూడా 30,000 ఎకరాలు ఉంది. దానివల్ల ఈరోజు అల్లంపూర్ ప్రాంతానికి అన్నీ కూడా నీళ్లు పోవడం లేదు ఇప్పటి వరకు. మళ్ళీ దాన్ని కూడా ఎన్హాన్స్మెంట్ 15 టీఎంసీ చేయండి. ఎందుకంటే ప్రతిసారి అది కృష్ణా రివర్కి పక్కనే ఉంటుంది. కృష్ణా రివర్ ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా ఆ ఫ్లడ్ ద్వారా లిఫ్ట్ చేసుకుంటే జస్ట్ ఒక 200 మీటర్ల దూరంలోనే 200-300 మీటర్ల దూరంలోనే ఈ రిజర్వాయర్ ఉంది. దీనివల్ల కరెంటు ఖర్చులు తగ్గుతుంది. ఆ రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకుంటే ఎప్పుడో కృష్ణానది లెఫ్ట్ సైడ్ ఉన్న మక్తల్ కానీ మామ్నార్ డ్రింకింగ్ వాటర్ కానీ ఎటువంటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో దాని ఎన్హాన్స్మెంట్ ఇవల్ల పనులు కావాలి, ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతోన మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన మాట వాస్తవమే. నేను మటుకు టీఆర్ఎస్ బీఫామ్ మీదనే గెలిచిన. టీఆర్ఎస్ బీఫామ్ని నిన్న కాదనని ఎవరు అన్నారు. మళ్ళీ ఈరోజు ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉన్నాయి. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా మళ్ళీ మేము కాంగ్రెస్ నాయకులం అని చెప్పుకునేవారు కాంగ్రెస్ పార్టీని ఒక నవ్వుల పాలు చేసే విధంగా, అంటే నియోజకవర్గంలో ఏ మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా విఐపీస్ ఎవరు వచ్చినా దాన్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేస్తాం. దానివల్ల నష్టం ఏం కాదు. ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఉంటాము, గెలుస్తాము, పోతాం. మనం చేసిన పనులు అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి. నేనే ఎప్పటికి ఎమ్మెల్యే ఉంటా అనేది ఎప్పుడు ఉండదు. మనం చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకి పనికొచ్చే విధంగా ఉండాలనే ఒక సంకల్పంతోన నేను పార్టీలో కాంగ్రెస్ పార్టీ వారితోన
ముఖ్యమంత్రి గారిని కలవడం తప్ప నేను వేరే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ప్రతిసారి డిస్టర్బ్ చేస్తున్నారు. మరి ఈ డిస్టర్బ్కి ప్రధాన కారణం వాళ్ళ గౌరవ ఎంపీ గారు కూడా దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంది. దాన్ని ఇప్పుడు ఏ వచ్చినా పార్టీ కార్యక్రమాలు ఇవి. అంటే ప్రభుత్వం పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు మంత్రులు వస్తారు ప్రభుత్వ పరంగా. ఆ కార్యక్రమాలు వచ్చినప్పుడు యాజ్ ఎ ప్రజాప్రతినిధిగా నిన్ను స్థానిక ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఉంటుంది. నేను ఏ స్టేజ్ మీద ఎక్కిన మాట్లాడినా నాకు అవకాశం ప్రజలు కల్పించినారు. గద్వాల ప్రజలు నాకు అవకాశం కల్పించినందుకే నేను ఆ స్టేజ్ల మీద ప్రతిసారి వచ్చి ఎమ్మెల్యే ఎక్కకూడదు అంటే ఎమ్మెల్యే అనేవాడు మళ్ళీ ఎంటి కూడా వాళ్ళకి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కానీ ఎమ్మెల్యే అనే వ్యక్తి మళ్ళీ ఏ అధికార కార్యక్రమాలు జరిగినా ఆ కార్యక్రమం పాల్గొల్సిన బాధ్యత ప్రజలు నాకు ఇచ్చినారు. ఆ బాధ్యత నిర్వహించకుండా ఇదే ప్రజలు నన్ను మళ్ళీ విమర్శించే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ప్రజలు నాకు ఆ బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తున్నా లేదని ప్రజలు చూస్తారు. మళ్ళీ ఈరోజు నిర్వహించే కార్యక్రమంలో మళ్ళీ ఈరోజు ప్రతిసారి కూడా ఈ డిస్టర్బ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా అడుగుతున్నా, ఎంపీ గారినైనా నేను అడుగుతున్నా, మంత్రులైనా అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు నేను ఒకవేళ మా మీద ఇష్టం లేదు మీరు వెళ్ళిపోండి, మీ అవసరం లేదంటే మేము మా పార్టీలో మేము వెళ్తాం తప్ప ఇది ప్రతిసారి ఒక దురదృష్టకరమైన పరిస్థితి గద్వాల నెలకొల్పింది. దయచేసి ఈ బిగ్ టీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ మీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఏం పేరు మళ్ళీ ఆమె వచ్చింది కొత్తగా మీనాక్షి నటరాజన్ కూడా నా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ ఇదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిసారి అధికారులు అంటే ప్రభుత్వం అంటే ఎవరు మినిస్టర్లు, ప్రభుత్వం అంటేనే మినిస్టర్లు. ఆ ప్రభుత్వ పథకాలు వేసిన మినిస్టర్ల ద్వారా మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మళ్ళీ ప్రజలకి మళ్ళీ మీ నాయకులకు నచ్చజెప్తారా మళ్ళీ లేదా అనేది మీరు ఆలోచన చేయాలి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నాకెళ్ళి పార్టీకి మంచి పేరు రావాలని అనుకుంటే మళ్ళీ మీరు కూడా మళ్ళీ సహకరించాలి. అభివృద్ధి కొరకు సహకరిస్తేనే గద్వాల ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్ప మీరు ఈ తెలియక మళ్ళీ ఎటువంటి రాజకీయంగా మీరు రాజకీయ పరిపక్వత లేని వాళ్ళు మీరు. ఎందుకంటే మీరు ఎక్కడనో స్థానికులు కాదు, బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ స్థానికేతరులుగా ఉంటూ మళ్ళీ స్థానికంగా ఉన్న సమస్యలు మీకు కనీసం తెలియని పరిస్థితి. ఎందుకు వస్తాము? ఏదొచ్చినా నా సొంత ప్రయోజనం, నా ఇంటికో నా సొంత ప్రయోజనాలు ఉండవు. ప్రజల సమస్యల గురించి మంత్రులు వస్తారు, ఇంకొకరు వస్తారు. మనం గౌరవంగా నేను కొన్ని కార్యక్రమాలు చేస్తే దానికి డబల్గా మీరు తీసుకుపోయి ప్రభుత్వంలో మళ్ళీ మీరు గతంలో నిలబడినారు. మీరు ఇంకా అభివృద్ధి చేయడానికి సహకరించాలి తప్ప అభివృద్ధికి ఆటంకపరచకూడదు. దయచేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవైపు ఇది మొత్తంగా అభివృద్ధి కోసమని ఫస్ట్ గెలిచిన వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి వెళ్ళారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో పార్టీ బహిష్కరణ పేరుతో ఎమ్మెల్యేలపై ఏటుపడుతుంది, అందుకే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అది కోర్టులో ఉంది, కోర్టు మమ్మల్ని బహిష్కరిస్తుందా పెడుతుందా అనేది తర్వాత విషయం. ఇప్పుడు మాకేం ప్రయోజనం అని చెప్పండి. నా వ్యక్తిగతంగా నాకు ప్రయోజనం కలిగిందే? నేను వ్యక్తిగతంగా ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యక్తినే, ఏదైనా నాకేమన్నా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఏమన్నా ప్రభుత్వం ఇచ్చిందా? మాకే సొంత ప్రయోజనం ఏముంటుంది, వ్యక్తిగత ప్రయోజనం ఏముంటుంది? మేము ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మా బాధ్యత ప్రజలకి అనుకూలంగా ప్రజల సమస్యల మీద ప్రభుత్వ పరంగా చేయాలనే ఉద్దేశం తప్ప మా వ్యక్తిగత ప్రయోజనం. మేము ప్రజల కొరికి నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులు. 360 రోజులు ప్రజల్లో ఉంటా. ఒక్క రోజుతోనో 2 రోజులతోనో వారంకో నెలకు వచ్చిపోయే వ్యక్తిని కాదు. స్థానిక సమస్యలు నిరంతరం ఏ గ్రామంలో ఏం జరుగుతుంది, ఏ గ్రామంలో ఎక్కడ ఏ పరిస్థితి ఉండేది అన్నీ కూడా నాకు పూర్తిగా 30 ఏళ్ళకెళ్ళి నేను రాజకీయాల్లో ఉన్నా. మళ్ళీ ఎన్నోసార్లు కూడా ఆటుపోట్లను కూడా ఎదుర్కొన్నా. ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలకి నాకు నచ్చవు. ఎందుకంటే ఒక్కసారి ప్రశాంతత కోల్పోతే గ్రామాలు చేతికి రావు. ఏముంటుంది, నేను గొడవపడవచ్చు, వాళ్ళు గొడవపడవచ్చు, మళ్ళీ ముఖ్యమైన నాయకులకి ఏం జరగదు. వాళ్ళు మంచిగానే ఉంటారు, నేను మంచిగా నడమల కార్యకర్తలు అన్యాయం అయిపోతారు. ఆ కార్యకర్తల కుటుంబాలు రోడ్డు పాలు అవుతాయి.
దానివల్ల ఆలోచన చేయాలి మీరు. ఒక్కసారి ఒక స్టెప్ వేస్తున్నామంటే 10 సార్లు ఆలోచన చేసే విధానం మనసులో ఉన్న రోజే రాజకీయ నాయకుడు అనే తోడు మనల్ని ఉన్న పక్కన ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ ప్రజల్ని కాపాడుకుంటూ అభివృద్ధి కోరికి ముందుండాలా తప్ప వ్యక్తిగత ప్రయోజనాల గురించి పోకూడదు. ఏదో నాది ఉందని నేనేం ఎప్పుడు కూడా నేనే ఎమ్మెల్యే కనుక ప్రజలు ఎవరు అనుకుంటే వాళ్ళు హీరో అవుతారు, అనుకోకుంటే జీరో అవుతారు. ప్రజలకి ఎప్పుడు కూడా పనులు చేస్తూ పోతే చేసిన వాళ్ళ అన్ని లబ్ధి పొందిన వాళ్ళ ఉంటే ఏ పార్టీ వాళ్ళ మునుగదు. అన్ని పార్టీలకు కూడా ఎవరి సమయంలో ఏ అధికార పార్టీ వచ్చినా అంతిమం ప్రజలకు న్యాయం చేయాలనేది ఆలోచన తప్ప ఏ పార్టీ వచ్చినా అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకి కొంత మేలు చేసే విధంగా ఉంటుంది. మన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఆ ప్రజా సమస్యలు ఎత్తి చూపే విధంగా పనిచేస్తే తప్ప అందరూ కూడా ప్రజలకు అంతిమంగా జరిగేది ప్రజలకు మేలు జరగాలనే కోరుకున్నాను. అంటే ఇక ఓవరాల్గా ఒకవైపు ఫ్లెక్సీల వివాదం కూడా గత కొద్ది కాలంగా చూసాము. అంటే మేజర్గా ఆయనే కావాలని చెప్పి అధికార పార్టీ కార్యక్రమాల్లో ఫ్లెక్సీలు వేయించుకుంటున్నాడు. తిరిగి ఆయనే కొంతమంది కాంగ్రెస్ లీడర్ల మీద కూడా కేసులు పోలీస్ స్టేషన్లో నమోదు చేస్తున్నాడంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎట్లా చూస్తారు? మరోవైపు ఆ పార్టీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు తానే చేసుకుంటున్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గురించి మాత్రం చెప్పడం లేదంటూ అభియోగాలు వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే నేను ఎమ్మెల్యేగా అనేది వ్యక్తి మళ్ళీ ప్రజలు నాకు అధికారం ఇస్తారు, మళ్ళీ ఎమ్మెల్యే పోయి చేస్తారు, వాళ్ళు పోయి చేస్తారా? అది ప్రోటోకాల్ ఎమ్మెల్యే చేయాల్సిందే కదా. ఎవరో వచ్చి చేయాలంటే నాకెట్లా ఇది ఉంటుంది చెప్పండి. ప్రజలు నాకు ఒక బాధ్యత అప్పయిపోయినారు. ఏదైనా ఎమ్మెల్యేల ద్వారా ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యంలో ఏముంటుంది, మళ్ళీ చట్టం చేసేది శాసనసభ చేస్తుంది, మళ్ళీ శాసనసభను కూడా ప్రశ్నిస్తే ఎట్లయితుంది? ఇప్పుడు మీకు తెలియక శాసనసభ ఏ పార్టీ వచ్చినా అధికారానికి సంబంధించిన నేను పోతాను, నాకు ముందు నా బాధ్యత అది. నేను ఏది ఉన్నా ఖచ్చితంగా అధికారికంగా ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా నేను ముందుండి చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా ముందుండి పని చేస్తా. ఏ సమస్య ప్రజల కొరకే చేస్తాం. చూస్తున్నా మొత్తంగా గద్వాల జిల్లా అభివృద్ధి కోసమే తాను రెగ్యులర్గా పాటుపడతానని యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా నాకు పూర్తి అధికారాలు ఉన్నాయి. జిల్లాకు సంబంధించి నియోజకవర్గ ప్రజల సమస్యలు మనం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుండగా కొంతమంది ఇబ్బందులు సృష్టిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండకుండా అంత సజావుగా కొనసాగేలా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి.